హలో అందరికీ. మొన్న 4 తారీఖున భద్రాచలం వెళ్ళి అక్కడ గరుడ ప్రసాదం తీసుకొని, ఆ రోజు సాయంత్రం అలా మన యూట్యూబ్ ఛానల్‌కి ఒక వీడియో దొరకబుచ్చుదామని చెప్పి మా అత్తయ్య గారితో కలిసి పందిర్లోకి వెళ్ళాం. అదేనండి కళ్యాణం జరిపించే పందిరి. అలా వెళ్ళామా, చూస్తున్నారు కదండీ! మొత్తం ఎటు చూసినా రంగురంగుల కాంతులతో అలంకరించి ముస్తాబు చేసినటువంటి శ్రీ భద్రాచల క్షేత్రాన్ని, ఆ క్షేత్రం అంతా కూడా భక్తులతో కళకళలాడుతూ ఉంది. భక్తుల కోసం చేసే ఏర్పాట్లు ఒకవైపు, ఇంకొక వైపు భక్తుల్ని అట్రాక్ట్ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి వీలుగా పెట్టినటువంటి బొమ్మల షాపులు, ఇంకా అక్కడ కళ్యాణం చేసే మండపం, దాని మీద ఉన్నటువంటి చక్కటి ఆర్ట్ ఉందండి. భలేగా వేశారనుకోండి. ఆ మండపం అట శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టించిన మండపం అటండి. అక్కడ వాళ్ళు చెప్తూ ఉండగా విన్నాను. ఒకప్పుడైతే అన్ని తాటాక పందిర్లు వేసేవాళ్ళు, చాలా బాగుండేది. ఇప్పుడు అలా క్లాత్ పందిర్లు వేసేశారు అంతే. మొత్తం మీద ఈ వీడియో పుణ్యమా అని నేను మా అత్తయ్య గారు ఇద్దరం కలిసి అలా ఒక గిరి ప్రదక్షిణ కూడా కానిచ్చేసాం. కొన్ని ఫొటోస్ కూడా దిగేసామండోయ్. మొత్తానికి శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ పక్కాగా జరుగుతున్నాయండి. మరి మీరు ఒక లుక్ వేసేసేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలతో మీ రుద్ర కనెక్ట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.